సో మనకి ఇక్కడ ఇమేజ్ వచ్చేసిందండి. సో ఇమేజ్ నేను అక్కడ ఒక ఫ్లవర్ బొకే లాగా పెట్టుకున్నాను. సో ఎవరెవరైతే హూ ఆర్ కమింగ్ వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నట్టు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకొక బాక్స్ తీసుకుని ఆ బాక్స్కి ఒక చిన్న షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ నేను రాసుకుంటాను, ఇన్వైటెడ్ బై సో ఇట్లా నేను దసరా శుభాకాంక్షలని కంటెంట్ టైప్ చేసుకున్నాను అండ్ ఒక ఇమేజ్ పెట్టుకున్నాను, ఒక ఫ్లవర్ బుక్ ఎలాంటిది పెట్టుకొని ఇన్వైటెడ్ బై శుభన్ గ్రూప్ అని చెప్పేసి ఒక గ్రూప్ వాళ్ళు ఇచ్చేస్తున్నట్టు మనం ఇది ఒక పోస్టర్ అనేది డిజైన్ చేసుకున్నామండి. దీని సైజ్ తీసుకుని మనం దీని సైజ్ వచ్చి 6 ఫీట్ బై 4 ఫీట్ మనం సైజ్ తీసుకున్నాము. సో ఇట్లా మనం ఒక ఫ్లెక్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకేమి రిస్ట్రిక్షన్స్ అంటే ఏమి ఉండవు. మనం ఎనీ కైండ్ ఆఫ్ గ్రేడియంట్ చూజ్ చేసుకోవచ్చు, ప్యాటర్న్స్ చూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ఫైల్ని మనం ప్రొడక్షన్కి పంపించాలంటే దీన్ని మనం మొత్తం ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని విల్ గో టు ఫైల్, ఎక్స్పోర్ట్కి వెళ్ళిన తర్వాత దీన్ని మనం జేపీఈజీ ఆర్ టిఐఎఫ్ఎఫ్లో కానీ పీడిఎఫ్లో కానీ దీన్ని ఇవ్వచ్చు. నేను జేపీఈజీలో కన్వర్ట్ చేస్తున్నాను, జేపీఈజీలో సేవ్ చేస్తున్నాను. సో నేను ఎక్స్పోర్ట్ అంటున్నాను. ఎక్స్పోర్ట్ అన్నప్పుడు మనకు ఒక చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్లో సైజ్ మనకు కనిపిస్తుంది 6x4 హైట్. సో కొరల్ డ్రాలో మనకి డిఫాల్ట్గా కొరల్ డ్రా అనేది 300 రెజల్యూషన్లో ఉంటుంది, ఎందుకంటే ఇది ఆల్వేస్ సపోర్ట్స్ ఫర్ ప్రింట్ అని చెప్పేసి. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని 100గా కానీ 72గా కానీ రెజల్యూషన్ చేంజ్ చేస్తాం. విల్ సే ఓకే. సో మనకి ఫైల్ అనేది ఇక్కడ సేవ్ అయిపోయింది చూడండి. 6x4 ఎఫ్ఎఫ్ అనే పేరుతో సేవ్ చేసాం కాబట్టి ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. దాని ప్రాపర్టీస్ వచ్చేసి 3.46 MB ఉంది. సో ఇట్లా మనం ఫ్లెక్స్ అనేది డిజైన్ చేసుకుంటామండి. సో దీన్ని నేను అమ్మా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మొత్తం అంతా సెలెక్ట్ చేసి చేయాలా సార్? అవును, నువ్వు సెలెక్ట్ చేయలేదు అనుకో మొత్తం ఇప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు, ఇందాక చెప్పుకున్నాం కదా, సెలెక్ట్ చేయకపోతే క్యాన్వాస్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. నేను క్యాన్వాస్ అని పెట్టి పేరు మారుస్తున్నాను చూడు. సో ఇప్పుడు ఇక్కడ చూడు, నీకు అర్థమైపోతుంది. ఇందాక సెలెక్ట్ చేసినప్పుడేమో మనం ఏదైతే చేసామో అది సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు మొత్తం క్యాన్వాస్లో ఏవైతే ఉందో మొత్తం, సారీ ఒక్క నిమిషం. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది అమ్మా. ఇక్కడ ఇది ఇక్కడ చూడు, సెలెక్టెడ్ ఓన్లీ అనే ఆప్షన్ వచ్చింది చూడు. ఒకవేళ సెలెక్టెడ్ ఓన్లీ అంటే ఈ పార్ట్ ను సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే ఈ పార్ట్ సెలెక్ట్ అవుతుంది. లేకపోతే మొత్తం మనకి ఎత్తుంది క్యాన్వాస్ మొత్తం ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు? ఓకే,
యా ఇక్కడ చూడు, ఇక్కడ సైజ్ వచ్చి మనకి 8/5 ఉంది. సో ఇక్కడ మొత్తం మనకి 8/5 మొత్తం సెలెక్ట్ అయిపోయింది. అదే మనం ఈ part ని ఏదైతే మనం డిజైన్ చేసుకున్న part ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇది 6/4 లో ఉంది మనకి. నేను సెలెక్ట్ చేయలేదు. ఈ part ని సెలెక్ట్ చేసి సేవ్ ఎక్స్పోర్ట్ అన్నాను అనుకో, ఇక్కడ సెలెక్టెడ్ ఓన్లీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకు ఓన్లీ ఏదైతే సెలెక్ట్ చేసామో అదే సెలెక్ట్ అవుతుంది. ఓకే లేకపోతే క్యాన్వాస్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఓకే సో నేను ఏం చేశానంటే ఈ క్యాన్వాస్ సైజ్ ఇచ్చేసి రిజల్యూషన్ మనం ఫ్లెక్స్ అనుకుంటున్నాం కాబట్టి 72 ఇచ్చాను. ఓకే ప్రెస్ చేశాను. ఓకే ప్రెస్ చేసేసరికి అది ఇక్కడ సేవ్ అయిపోయింది ఇక్కడ ఈ ఫైల్ అనేది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఫోటోషాప్లో ఓపెన్ చేస్తాను దీన్ని. సో నేను సైజ్ చెక్ చేస్తున్నాను. సో 72/48 ఉంది, 72 రెజల్యూషన్ ఉంది. ఓకే, దీన్ని నేను ప్రింట్ సైజ్ ఎంత ప్రింట్ సైజ్కి చెక్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేస్తున్నాను. సో ఓకే, ఈ ఫైన్ క్వాలిటీ అనేది బాగుంది. మనం అన్ని వెక్టర్స్ యూజ్ చేసాం కాబట్టి క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో ఇట్స్ వీ కెన్ గో ఫర్ ప్రింట్. ఓకే, నేను ప్రింట్ ఫైల్ చెక్ చేస్తున్నాను. చెక్ చేసి చూస్తూ ఉంటే మొత్తం అంతా కూడా చాలా క్లారిటీగా ఉంది, ఎందుకంటే మనం వెక్టర్స్ యూజ్ చేసాం కాబట్టి. సో దిస్ ఇస్ రెడీ ఫర్ ప్రింట్. సో దీన్ని నేను ప్రింట్కి ప్రాసెస్ చేసుకోవచ్చు. సో అర్థమైందండి? ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ మీ వాయిస్ కట్ అవుతుందండి తేజ గారు. ఏమడిగారు? బాగా స్ట్రక్ అయిపోతుంది సార్. ఏం తీసుకున్నా బాగా స్ట్రక్ అయిపోతున్నాయి. అది పెట్టిలో కాదంతా బాగా స్ట్రక్ X5 లోనే కదండి. అంటే ఈ ఆబ్జెక్ట్స్ కొంచెం అంటే ఏమంటారు, గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి అయితే కొంచెం స్ట్రక్ అవుతాయండి. ఫస్ట్ కొన్నాళ్ళు మీరు ఏం చేస్తారంటే కొంచెం మీకు అలవాటు అయ్యేంత వరకు పిఎన్జి ఇమేజెస్తో వర్క్ చేయడానికి ట్రై చేయండి. ప్రస్తుతం స్ట్రైట్ అవే మీరు కొంచెం గ్రాఫిక్స్ అనేవి తీసుకోకుండా పిఎన్జి ఇమేజెస్తో వర్క్ చేయండి కొన్ని రోజులు. సో కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అంతే. తర్వాత అంటారా? సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏమైనా సరిపోక అవుతుంది అంటారా? అది కూడా కొంచెం ఉంటుందండి. అంటే మామూలు ఇప్పుడు మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు కదా, ల్యాప్టాప్ లో నాకు తెలిసి గ్రాఫిక్ కార్డ్ చాలా చిన్నగా ఉంటది. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొంచెం గ్రాఫిక్స్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి. అంటే గ్రాఫిక్ కార్డ్ మీద మామూలు మెమరీ కార్డ్ మీద లోడ్ అవుతాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సైమల్టేనియస్ గా మీరు జూమ్ కూడా ల్యాప్టాప్ లోనే కనెక్ట్ అయ్యారా మొబైల్లోనా? మొబైల్లో కనెక్ట్ అయ్యింది. ల్యాప్టాప్ లో అది కొరల ఆన్ చేసినప్పుడు అసలు నెట్ ఆన్ చేయడం లేదు. ఓకే, ఆన్ చేయొచ్చండి మీరు. ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకుని కొరల ఆన్ చేసాక నెట్ క్లోజ్ చేసేస్తాం. అవసరం లేదు. అలా అంటే అలా ఏం అవసరం లేదు. మీరు ఒకసారి కొరల్ డ్రా ఆన్ చేసిన తర్వాత మీరు కంటిన్యూస్ గా నెట్ పెట్టుకుని వర్క్ చేయొచ్చు. కానీ ఏంటంటే కొంతమంది అంటే మర్చిపోయి నెట్ ఆన్ చేసి ఇచ్చేసారనమాట. దానివల్ల అది నెట్ కనెక్ట్ అవ్వగానే ఇది ఇల్లీగల్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఎవరెవరికి వచ్చింది? మధులిక గారండి. ఎవరికి వచ్చిందండి? శిరీష గారు మీకా? మీకు కూడా వచ్చిందా మేడం? అవును సార్. యా. ఇప్పుడు మనం క్లాస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇద్దరిని గ్రూప్ లో మాట్లాడచ్చా మీతో వాట్సాప్ లో? మాట్లాడచ్చు సార్. ఎలా సెలెక్ట్ చేసుకోవాలండి? ఒక్క నిమిషం, ఇద్దరిని ఎలా
ఒక్క ఓకే ఓకే పార్టిసిపెంట్స్ అనేది వస్తుంది. ఓకే అండి. సో ఎవరెవరు కాలేదు ఒక్కసారి చెప్పరా? దీపా గారు, శిరీష గారు, ఇంకా అండి, శిరీష అనుకుంటా. ఇంకా అండి. నాది టెక్స్ట్ రావట్లేదు సార్. మీది ఇప్పుడు మీరు ఒకసారి షేర్ చేయగలుగుతారా? ఒకసారి స్క్రీన్ షేర్ చేయగలుగుతారా? ఉందా, నెట్ ఉందా? వైఫై లేదు దానికి. ఆహాహా. ఓకే అండి, ఒకసారి మీరు క్లాస్ అయిపోయాక నేను పింగ్ చేస్తాను, ఒకసారి మీరు Okay. కాల్ చేద్దరు కానండి. ఓకే, నేను చేయాలి అంటే ఒక కొంత సమయం అదే ఒక 1-2 hours తర్వాత అయితే నేను వేసుకున్నది వైఫై వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఒకసారి వీలైతే అప్పుడు వెళ్ళండి, అప్పుడు నేను ఉంటే మాత్రం నేను రెస్పాండ్ అవుతాను. ఓకే ఓకే. సార్ వైఫై మళ్ళీ పిఎన్జి ఇమేజ్ తీసుకుంటే వెనుక బ్యాక్గ్రౌండ్ రాదన్నారు కదా. అవును మేడం. లాస్ట్ టైం నేను ఒకటి చేశాను కదా సార్, మీరు అక్కడున్న ఆర్టిస్టిక్ మీడియా తోటి ఒక వాల్ పేపర్ చేయమన్నారు కదా అవునవును. లాస్ట్. అప్పుడు నేను చేసినప్పుడు ఒక చెఫ్ ఇమేజ్ అప్లోడ్ చేశాను కదా, అది పిఎన్జి ఇమేజ్ సార్. మరి దానికి వెనుక వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, అది పోవాలంటే ఏం చేయాలి సార్? సో పోవాలి అంటే ఇందులో అంటే ఒకటి మామూలుగా అది వెక్టర్స్ లాంటివి అనుకోండి, మీరు ఇమేజ్ ని ట్రేస్ చేయొచ్చు. ఇమేజెస్ అంటే హ్యూమన్ ఇమేజెస్ లాంటివి అయితే ట్రేస్ చేస్తే అవి చాలా మొత్తం పిక్సెల్ ఇదైపోతుంది అనమాట, ఇబ్బంది అవుతుంది. సో మీరు మామూలుగా ఏంటంటే మీరు కొన్ని చెప్పాను కదండి, ఫ్రీ పిక్ లాంటివి ఉన్నాయి కదా, ఫ్రీ పిక్, ఫ్లాట్ ఐకాన్. మీరు చెప్పిన సైట్స్ లో నుంచే డౌన్లోడ్ చేశాను సార్. బట్ ఏంటంటే దానికి వెనుక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను అప్పుడు ఎంత ట్రై చేసినా పోలేదు. ఓకే ఓకే, 100% అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ రాదండి, ఎందుకంటే మీకు అదే చెప్పాను కదండి, కొన్ని ఇమేజెస్ ఫర్ సేల్ పర్పస్ ఉంటాయి. సో అది వాడు ఏం చేస్తాడంటే ఓన్లీ స్క్రీన్ షాట్ మాత్రమే అప్లోడ్ చేస్తాడు, ఒరిజినల్ పిక్ అనేది అప్లోడ్ చేయడు, పిఎన్జి అనేది ఓన్లీ దాని స్క్రీన్ షాట్ మాత్రమే అప్లోడ్ చేస్తాడు అనమాట. అలాంటివి పిఎన్జి బ్యాక్గ్రౌండ్ గా వస్తాయి. నాకు కూడా అలా వైటే వచ్చింది సార్ పిఎన్జి అని తీస్తే. ఇప్పుడు నేను ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేసి చూపినా సార్ అది? చూపియండి. అంటే కొన్ని లోగోస్, కొన్ని ఇమేజెస్ లైసెన్సిబుల్ అని వస్తున్నాయి. లైసెన్సిబుల్ అని ఏవైతే వస్తాయో అవి మీకు సెలెక్ట్ అవ్వనుకుంటా. అంటే మనం చూసుకోవాలండి. లైక్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక వెబ్సైట్ కనిపిస్తుందా మీకు, png3.com అని. సో ఇది కంప్లీట్లీ పిఎన్జి సాఫ్ట్వేర్ అండి, బట్ విల్ హ్యావ్ ఓన్లీ ఒక డౌన్లోడ్ 2 డౌన్లోడ్స్ ఉంటాయి అనమాట డేకి. సో ఫ్రీ పిక్ అనేది ఉంటుంది, అదైతే అందులో మీరు పిఎన్జి ఇమేజెస్ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారంటే ఒక 10 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంటుంది, అందులో ఒక 10 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్మాల్ సజెషన్ సార్. ఎవరమ్మా? స్మాల్ సజెషన్ సార్. చెప్పనా? పిఎన్జి ఎగ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది సార్. ఒక్క నిమిషం. పిఎన్జి ఎగ్, పిఎన్జి ఎగ్, పిఎన్జి ఈజీజీయా ఎగ్ ఈజీజీ సార్. ఆ వెబ్సైట్ లో మనం ఎన్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. అన్లిమిటెడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చా? అన్లిమిటెడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మ్యామ్ మొదలుగా మ్యామ్ ఒకసారి ఓపెన్ చేయండి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి మ్యామ్ ఒకసారి మీరు. ఏది సార్? pngegg.com ఒకసారి ఓపెన్ చేయండి వెబ్సైట్, చూద్దాం. సార్ పిఎన్జి ఫోటోస్ వాయిస్ ఎవరో సిగ్నల్ లేనట్టుందండి బ్యాక్గ్రౌండ్ వచ్చేది సార్, కానీ ఎడిట్ మేడం మీ వాయిస్ మధ్యలో కట్ అవుతుంది. హలో, ఒక్క నిమిషం అండి, మొదలుక మీరు ఒకసారి ఓపెన్ చేయండి, చేశాక చేద్దాం ఒకసారి. చేసినప్పుడు మీ వాయిస్ ఎవరు మాట్లాడుతున్నారు? వాయిస్ కట్ అయిపోతుందండి. ఇప్పుడు సార్ వాయిస్ ఎవరు మాట్లాడుతున్నారు? వాయిస్ కట్ అయిపోతుంది. ఎవరు? నాది నేను సార్, మానస. చెప్పండి మ్యామ్.
అదే అది ఫోటోషాప్ లో మనం పిఎన్జి ఇమేజెస్ ఓపెన్ చేసినాం అనుకోండి, అప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేది, కానీ ఎడిట్ చేస్తే మాత్రం కటింగ్ అది పర్ఫెక్ట్ గా వచ్చేది సార్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రాదా సార్? అయితే ఇక్కడ అంటే కొరల్ డ్రా వస్తుందండి. అంటే మీకు అంటే కొరల్ డ్రాలో కూడా కొన్ని దాని సపోర్టెడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కొరల్ ఫోటో పెయింట్ అని అవన్నీ. సో దాంట్లో సాధ్యం అవుతుంది. అంటే అది మీరు ఫోటోషాప్ లోపట మనం ఇమేజ్ రెడీ అని ఒక సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కి వెళ్ళి చేసాను చూసారా, ఒక యానిమేషన్ చేయడానికి. అలాగా కొరల్ డ్రాలో కూడా మీరు కొరల్ డ్రాని ఒకసారి కొట్టినట్టయితే కొరల్ ఫోటో పెయింట్, కొరల్ ట్రేస్ అని చెప్పేసి ఒక 4-5 సాఫ్ట్వేర్స్ మీకు ఎడిషనల్ అంటే సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో మీకు అంటే దాంట్లో చేసేదానికన్నా ఐదర్ ఒక సింపుల్ వేలో పిఎన్జి తీసుకోవడం బెటర్. ఒకవేళ ఇఫ్ నాట్ పాసిబుల్ మీరు ఆ ఇమేజ్ ని మీరు ఫోటోషాప్ లో తీసుకుని దాని బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకుని పిఎన్జిగా సేవ్ చేసుకుని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఫోటోషాప్ మీకు అలవాటు ఉంది కాబట్టి చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, అది సేవ్ చేసుకుని కొరల్డాలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు పిఎన్జిలో సేవ్ చేసుకొని కొరల్డాలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. యా మ్యామ్, ఓపెన్ చేయండి మ్యామ్, మధులిక మ్యామ్ ఒక్కసారి. పిఎన్జి ఇమేజెస్ నో pngegg.com మీరు స్క్రీన్ షేర్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత. స్క్రీన్ షేర్ అవుతుంది సార్? లేదండి, ఇదే మీది డెస్క్, ఇదే కనిపిస్తుంది. ఇది షేర్ చేయలేదు మీరు. ఏది సార్? అదే మీ దాన్ని ఏమంటారు, మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఓపెన్ చేసింది షేర్ చేయలేదు మీరు. స్క్రీన్ మొత్తం షేర్ చేయండి. లేదని కనిపించట్లేదు. అది కనిపించాలంటే ఏమన్నా ఆప్షన్ చేయాలా? షేర్ స్క్రీన్ ఒత్తి మీరు ఫస్ట్ ఆప్షన్ ఒత్తండి, స్క్రీన్ మొత్తం షేర్ అవుతుంది. అంటే మీరు ఓన్లీ ఇది కాకుండా మొత్తం స్క్రీన్ మొత్తం షేర్ అవుతుంది. షేర్ స్క్రీన్ ఒత్తండి. యువర్ స్క్రీన్ ఈ షేరింగ్ అని వస్తుంది సార్. అవునవును, కింద మీకు జూమ్ లోపట షేర్ స్క్రీన్ అని ఒత్తండి. ఓకే, లేకపోతే మీరు చూపించండి, నేను తర్వాత చూపిస్తానులేండి. యా pngegg.com. ఓకే, ఇదేనా సార్ .com వెబ్సైట్? సో నన్ను అన్లిమిటెడ్ డౌన్లోడ్ సార్ హారిక? సార్ ఇవి అన్లిమిటెడ్ డౌన్లోడ్ సార్. యాక్చువల్లీ ఇలా కనిపించదు ఇంటర్ఫేస్. మేడం ఇక్కడ ఇందులో ఓపెన్ చేశారు, పైన ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ వేరేలా కనిపిస్తుంది మేడం. ఓకే, నేను చూపిస్తానండి, నేను చూపిస్తా మేడం. మీరు మీరు అడుగుతున్నారు కదా, మీరు మీ డౌట్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. స్క్రీన్ ఆఫ్ చేశారా? లేదు సార్, అది ఆటోమేటిక్ గా ఇంటర్నెట్ అవ్వగానే ఆఫ్ అయిపోయింది. ఓకే ఓకే, యా ఇదిగో ఇప్పుడు ఈ ఇమేజ్ సార్, ఈ ఇమేజ్ పిఎన్జి ఇమేజ్. ఓకే, ఇది ఏంటంటే ఈ వెనుక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది పోవట్లేదు, అందుకని నేను ఇలా ఇంకా ఈ షేప్ లో కట్ చేసి పెట్టాను అనమాట. ఓకే ఓకే, మీరు ఏం చేస్తారంటే, సో ఇమేజ్ మీ దగ్గర ఉంది కదా, మీరు దీన్ని ఫోటోషాప్ లోకి తీసుకెళ్ళి ఈ వైట్ మొత్తం స్పేస్ మొత్తం తీసేసి దాన్ని పిఎన్జిలో సేవ్ చేసుకోండి. అగైన్ మీరు కొరల్డ్రాలో ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే సార్. లేకపోతే ఇప్పుడు ఈ pngegg.com అని ఉంది కదా, అందులో ఈ ఇమేజ్ ఉందేమో సెర్చ్ చేసుకొని ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే సార్. ఓకే మ్యామ్, స్టాప్ చేశాను సార్. యా, సో ఇమేజ్ సో ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుందండి. సో pngegg అనేది ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ అన్ని కూడా ఫ్రీ పిఎన్జి ఇమేజెస్ దొరుకుతాయంట, అన్లిమిటెడ్. సో నేను ఇక్కడ చెఫ్ అనే ఇమేజెస్ కొడుతున్నాను. సో ఇక్కడ మనకి ఇన్ని రకాల చెఫ్స్ వచ్చాయి. సో దీంట్లోంచి మీరు ఎనీథింగ్ యూ కెన్ డౌన్లోడ్. ఆల్రెడీ ఒక ఇమేజెస్ కూడా కట్ చేసి పెట్టున్నాయి.
సో దీన్ని సింపుల్గా డౌన్లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటా ఉంది సార్. ఏదండి? డౌన్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుందా సార్ ఇవి? లేదండి, ఇగో ఇక్కడ ఫైల్ సైజ్ 359 కేబీలోనే ఉంది. సో ఇక్కడ మనం రీసైజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇమేజ్. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ పిఎన్జీ ఫర్ ఫ్రీ అని ఉంది. ఎంటర్ కొట్టంగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనం కొన్ని అంటే అథెంటికేట్ చేయాలి ఐఎమ్ హ్యూమన్ అని. క్లిక్ ఇన్ ఆర్డర్ 4:2x. యా, ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది ఇమేజ్. సో పిఎన్జీ ఇమేజ్. మ్యామ్ మధులిక మ్యామ్ ఇది రిప్లేస్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి దీంతో. ఓకే సార్. ఓకే సార్. pngek.com. అంటే నార్మల్ వెబ్సైట్ లోనే కొట్టాలి అది. వెబ్సైట్ లోనే కొట్టండి. నేను ఇది ఇందులో డ్రాప్ చేస్తున్నాను. ఓ సారీ. సార్ మ్యామ్ క్యాన్వాస్ సైజ్ కి అయితే వస్తా ఉంది. నేను తీసుకున్న వేరే ఇమేజ్ కి అయితే రావట్లేదు సార్, సెపరేట్ గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు. లేదండి, క్యాన్వాస్ మీరు మొత్తం ఎంఎం లో సెలెక్ట్ చేసుకున్నారంటే మొత్తం అన్ని కూడా ఎంఎం లోనే చూపిస్తాయి మీకు. అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది సార్ నేను తీసుకున్న తర్వాత. లేదు మ్యామ్, అట్లేం ఉండదు. సో నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. సో నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, ఒకసారి ఆ వెబ్సైట్ చెక్ చేయండి. చెప్పండి మ్యామ్. అసిత మ్యామ్ చెప్పండి మ్యామ్. నేను ఇప్పుడు ఒకటి క్యాన్వాస్ కి తీసుకున్నా సార్, మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను ఐడి కార్డ్ చేయడానికి. దానికి రావట్లేదు సార్. లేదు మ్యామ్ రాకపోవడం అంటే ఏముండదు. ఇప్పుడు ఈ ప్యానల్ వచ్చిందంటే ఇవన్నీ కంప్లీట్ గా వస్తాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాయి సార్. అసలు ఆప్షన్ కనిపించట్లేదు ఇక్కడ. ఇంచెస్ అవి కనిపిస్తే మాత్రం 100%. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ ఒకసారి ఫోటో పెట్టండి. అది ఒకసారి ఆప్షన్ ఎందుకు రావట్లేదు చూద్దాము. మొత్తం ఇంటర్ఫేస్ మొత్తం ఒకసారి ఫోటో పెట్టండి. అండ్ మ్యామ్ ఇప్పుడు శిరీష మ్యామ్ అండ్ దీపా మ్యామ్ మీరు ఒకసారి తర్వాత క్లాస్ తర్వాత కాల్ చేయమంటారా? చేయండి సార్. సార్ వైఫై కంపల్సరీనా దానికి? లేదండి, ఇంటర్నెట్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు కాల్ మాట్లాడితే సరిపోతుంది. అంటే నేను ఆప్షన్స్ చెప్తూ ఉంటాను, అది చేసేస్తే ఓకే సార్. ఇప్పుడు నేను ఇప్పుడైతే ఫ్రీ. ఏమన్నారు మీరు? ఫ్రీ ఇప్పుడు. ఓకే, ఇంకెవరు ఉన్నారండి? మీదే కదా, మీ ఇద్దరిదే కదా, దీపా మ్యామ్ అండ్ శిరీష మ్యామ్ అంతే కదా, మీరు ఇద్దరిదే కదా? అవును సార్, అవును. ఓకే ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, పెట్టాను చూడండి సార్. యా సార్ రేపు క్లాస్ ఉందా? అదే చెప్పబోతున్నానండి మీరే అడిగితే. సో లేదండి, అందరికి బిజీగా ఉంటారు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మేము ఒకసారి మూవ్ టూల్ తీసుకోండి, పిక్ టూల్ తీసుకోండి. సార్ పిక్ టూల్ తీసుకొని పెట్టండి ఒకసారి. చేంజ్ అయిపోయింది సార్, 222 వచ్చింది.
ఆహా, మీకు ఒకసారి మూవ్ టూల్ తీసుకున్నారు కదా, క్యాన్వాస్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సెలెక్ట్ కావట్లేదు సార్. ఓకే అండి, నేను సెపరేట్ గా చేస్తాను, కాల్ చేస్తాను లేకుంటే. సో ఓకే సార్, ఇప్పుడైతే షూర్. నేను ఆఫ్ చేస్తున్నాను. సో రేపైతే సార్, క్లాస్ షూర్. లేదండి. సో ఓకే సార్. అంటే చాలా మంది పంపించలేదు ఏంటండి, ఇంకా చేస్తున్నారా ఏంటి? అసైన్మెంట్స్ బిజీగా ఉన్నారు అందరూ. అసైన్మెంట్ చేసింది ఒక్కొక్క పేజ్ ఫోటో కింద పంపించచ్చా సార్? ఏ పేజ్ కా పేజ్? ఫోటో అంటే నాకు అది నెట్ లేక 1 అది 2 3 4 5 అదంటే చూడండి, అట్లీస్ట్ లేకపోతే మొత్తం ఎక్స్పోర్ట్ చేసినా పంపించండి. అంటే ఫోటో కాదు, నాకు అంటే కర్వ్స్ అవి తెలియవు కదా. సో ఒక పని చేయండి, ఈ స్నిప్ టూల్ ఉంది కదా, ఇక్కడ ఇందులో స్నిప్ టూల్ ఉంది కదా, ఈ స్నిప్ టూల్తో స్నిప్ చేసి పంపించండి ఇలా. సో అట్లీస్ట్ కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది అది. ఓకే, అది నాకు టెక్స్ట్ రావడం లేదు సార్, అందరూ అది ఆ పేజ్ అందుకే పెండింగ్ ఆగిపోయింది నాకు. ఒకసారి క్లాస్ నేను మళ్ళీ పింగ్ చేస్తానండి ఒక్కసారి. మీరు ఒక్కసారి అది స్క్రీన్ షేర్ చేయడానికి లేదు కదా. ఓకే అండి, మీరు వైఫైలోకి వచ్చినప్పుడు ఒక్కసారి చేయండి, లేకుంటే అసలు మీ వాయిస్ కూడా కట్ అయిపోతుంది. అంటే కొంచెం సిగ్నల్ బాగా తక్కువ ఉన్నట్టుంది, వాయిస్ కూడా మధ్య మధ్యలో కట్ అవుతుంది సార్. అందుకే సైలెంట్ గా క్లాస్ వింటున్నాను, ఏం మాట్లాడకండి ఈ మధ్యన. ఓకే అండి, ఓకే. సో స్క్రీన్ ఆఫ్ చేస్తున్నానండి, అదే క్లాస్ ఎండ్ చేస్తున్నాను. మ్యామ్ వెంటనే కాల్ చేస్తాను. అండ్ క్లాస్ అప్లోడ్ చేయరా? చేస్తాను మ్యామ్, చేస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హ్యాపీ దసరా అండి అందరికి. హ్యాపీ దసరా సార్. హ్యాపీ దసరా మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. రేపు హాలిడేనా హారిక? హాలిడేనే సార్. ఓకే. ఓకే సార్. हेलो सर. हाँ बोलो भाई. सर ये जो अपना फ्रेम का जो साइज रहता सर, वो क्या हिसाब से लेना सर? जैसे कि इसमें रहता बिजनेस कार्ड, A4 साइज लेटर, लीगल. हाँ वो सबको कैसे होता है, सो इंटरनेशनल स्टैंडर्ड साइज होता है. जो जैसे A4 का हुआ, जैसे A3 का हुआ, जैसे A2 का हुआ, वो अपन क्लाइंट का हिसाब से कर सकते हैं. नहीं तो अपन पेपर का साइजेस के हिसाब से कर सकते हैं. जैसा A4 में डिजाइन करना है अपने को, तो A4 यहाँ पे A4 लेके करना है. देखो यहाँ पे इसके हिसाब से क्लाइंट के हिसाब से कर सकते हैं, रिक्वायरमेंट के हिसाब से, और पेपर के हिसाब से. पेपर के हिसाब से मतलब अगर आप एक 10-15 आईडी कार्ड बना रहे हैं, तो इसको अपन A3 में डिजाइन करके A3 में सेट करके दे सकते हैं प्रिंटिंग के लिए, ताकि पेपर इतना छोटा छोटा तो प्रिंट नहीं होता ना, सब एक ही जगह पे रख के, एक ही पेपर पे रख के अपन प्रिंट करते हैं. तो वैसा A3 A4 पेपर के हिसाब से करते हैं अपन. जैसे कि फ्लेक्स का हुआ, अपन फ्लेक्स कितना भी बड़ा बना सकते हैं. तो ऐसा 6x4 का हुआ, 2x3 का हुआ, 2x2 का हुआ, 1x2 का हुआ, वैसा. अब जैसे कि फ्लेक्स है अपना, अपने को फ्लेक्स बनाना है, वो उसके लिए कौन सा ऑप्शन सेलेक्ट करना? ये यहाँ पे देखो यूनिट्स का बोल के एक ऑप्शन है ना, उसमें मिलीमीटर्स है, पॉइंट्स है, फीट है, यार्ड्स है, माइल्स है, सेंटीमीटर्स है, इंचेस है. तो इंच होता है 1 फीट में 12 इंच होता है. यस सर. वैसा इसके हिसाब से अपन 4x4 का फ्लेक्स ले रहे बोले तो 48x48 इंचेस लेना पड़ता है. तो जैसे इंच ले लेना आ जाता. इंच भी लिए तो 1 फीट के लिए 12 इंच होता है. तो आपको जैसे जो अपन फीट्स में बोलते हैं, जो फ्लेक्स है बड़ा बड़ा जो प्रिंटेबल मटेरियल को फीट्स में बोलते हैं. तो जैसे आपने 2x3 का बोला शायद, 2x3 का फ्लेक्स बोल के बोला, तो फ्लेक्स होना बोले तो 2x3 बोले तो 24x36 इंचेस. अच्छा, ऐसा भी ले सकते सर? हाँ वैसे ही लेना है. यहाँ पे जैसे देखो यहाँ पे ये कोरलड्रा है, जो कोरलड्रा में यहाँ पे आपको डिफॉल्ट ही इंचेस मिलता है, फीट्स मिलता है. लेकिन जब फोटोशॉप ओपन करते हैं ना,
वहां पे तो इंचेस मिलता है और पिक्सल्स मिलता है, तो इंचेस में करना बोले तो उसको फीट को इंचेस में करना कन्वर्ट करना पड़ता है। अच्छा, 1 तो फीट ये के लिए सर 12 इसमें इंचेस है। इसमें फीट का भी ऑप्शन है ना सर, तो हम्म, फीट नहीं ले सकते क्या? ले सकते हैं, यहाँ पे तो ले सकते हैं, कोरल में तो ले सकते हैं, बिल्कुल ले सकते हैं आराम से। यहाँ पे देखो अच्छा फीट ले लिया। सर, आपका स्क्रीन नहीं आ रहा। यहाँ पे देखो मैं फीट में ले लिया यहाँ पे, तो 2/3, ये देखो 2/3 का आ गया यहाँ पे। हम्म, ये अगर इसको मैं इसको कन्वर्ट कर रहा हूँ इंचेस में, ये सेलेक्ट करे तो देखो, सॉरी इंचेस बताया हूँ। हाँ इंचेस बताया, 24/36, तो ये फीट में देखो 2/3 आया ना। यही हाँ राइट। इसको मैं इंचेस में कन्वर्ट किया, सेलेक्ट किया, देखो 24/36 वैसा। हाँ ठीक है। सर, अपना जो लेटर्स है, मतलब ये लेटेस्ट अपने है। अपन कुछ भी टाइपिंग करे समझो, हम्म, वो टाइपिंग का अपने को साइज लेना है तो टाइपिंग का साइज लेना बोले तो वही बोला मैं, जो अगर ये छोटा छोटा लेटर हेड्स नहीं तो छोटा पॉम्पलेट्स बना रहे हैं, तो मिनिमम हाँ साइज अपन रखना है 10 पीटी 9 पीटी टू 10 पीटी मिनिमम पढ़ने के लिए। दो जो लेटर्स का साइज है, मतलब जो भी बुड्ढे हो छोटे हो, 10 पीटी तो रखना ही हाँ, रखना है। विथ 10 पीटी से लास्ट नीचे मिनिमम 10 पीटी। मिनिमम 10 पीटी, मतलब 10 पॉइंट्स तो रखना ही है, 9 हाँ और 10 तो रखना ही है। तो ओके। मिनिमम विजिबिलिटी होगा 9 और 10, तो इससे नीचे करे तो बहुत छोटा लेटर हो जाएगा। तो इसके हिसाब से अपन अभी ये देखो, ये बड़ा फ्लेक्स है, 6/4 का फ्लेक्स है, एंड मतलब 6 फीट विड्थ है, 4 फीट हाइट है। तो इसको अपन ओके जितना भी अपना 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 मर्जी है, तो आप क्या बोलना चाह रहे हैं। तो यहाँ पे लोगो है, कंपनी का लोगो है यहाँ पे। तो यहाँ पे ओके। एक दशहरा का जो फेस्टिवल का विशेष जो है ये है। तो मैंने इसको लगाया, कितना लगाया, 4 फीट 50 इंचेस का विड्थ लगाया, 7 फीट का लेटर लगाया, 7 इंच का लेटर लगाया। तो तो सर, अपन उसको ड्रैग करके कितना भी बड़ा कर सकते हैं, बड़ा कितना कर भी सकते छोटा हैं, कर सकते हैं बड़ा कर अपने हाँ, फ्रेम के हिसाब से। फ्रेम के हिसाब से, फ्रेम से तो बड़ा नहीं होना, तो फ्रेम के हाँ हाँ अंदर आप जितना भी बड़ा कर सकते हैं, छोटा कर सकते हैं। ओके। ठीक है। सर, ये अपने को पहले, अब पहले अपन फ्रेम अभी सेलेक्ट नहीं करे, हम्म, अपन डायरेक्ट पहले लेटर लिख सकते हैं सर? हाँ लग सकते हैं ना। अपने को फ्रेम मालूम करना है, मतलब पहले लेटर है समझो, हम्म, एक 2 फीट हाइट और 1.5 फीट विड्थ, हाँ इसके हिसाब से अपन पहले लेटर लिख लिए समझो, एग्जाम्पल कुछ भी ऐसा लिख लिए, उसके हम्म, बाद अपने को उसके हिसाब से उसका बैकग्राउंड कितना आता, वो कैसा हाँ मालूम करना है? वो उसके हिसाब से देखना, जगह देखो, जैसे तुम बोले, ये देखो, पहले अपन लेटर इसको लेटर का हाइट, लेटर का लेटर हाइट का मैंने 14 इंचेस का लगा दिया। डायरेक्ट डायरेक्ट माना सर? या यहाँ पे डायरेक्ट मैं डायरेक्ट इसको बढ़ा रहा हूँ, तो इसको लगाया मैंने 1.5 फीट लगाया लेटर का हाइट। ओके, ओके। ये देखो 118 इंचेस बोले तो 1.5 फीट का लेटर हाइट हो गया। तो यहाँ पे इसका साइज हो गया पूरा, विड्थ जो है 134 इंचेस, यानी कि 10 फीट से भी ज्यादा आ गया जो लेटर्स का विड्थ है। अगर हाँ आप इसको इसके ऊपर जो बैकग्राउंड बिठाना है, तो इसको नीचे जाके एक बॉक्स डालना है, वो बॉक्स डाल के देखना है इसका विड्थ और हाइट कितना आ रहा। ये देखो, ये इसका विड्थ आया 140 इंचेस/20 इंचेस का, डाले तो उसका बैकग्राउंड बन रहा। इतने इस ओके। ये लेटर्स के हिसाब से अगर ये बोर्ड बना रहे अपन, तो इसको इसके हाँ हिसाब से अपन बोर्ड का साइज लेना है 140 इंचेस/40 इंचेस, यानी भी थोड़ा बड़ा भी रह सकते हैं, 150 इंचेस/20 इंचेस का। ठीक है, हाँ क्योंकि इधर उधर स्पेस छोड़ना है, इतना हाँ कंजेस्टेड तो सर। नहीं बिठा सकते ना, इतना कंजेस्टेड तो नहीं बिठा सकते ना हाँ लेटर्स को। हाँ नहीं बेटा। हाँ राइट। वैसा। सर, ठीक है, ये अपना जो अपन लेटर जो टाइप करते हैं, उससे पहले अपन साइज सेलेक्ट कर लेना है, या पहले टाइपिंग नहीं करने के सेलेक्ट करना? वही अपन पहले जो भी अपन करते हैं ना, तो पहले हम पूछते हैं क्लाइंट को कितना साइज में बनाना है, तो इसके हिसाब से अपन वो फाइल लेके करते हैं अपन।
इतना नॉर्मली तो नहीं बनाते ना, तो अपन हाँ। क्लाइंट को पूछते हैं क्या साइज में होना है, क्या साइज पे करना है, वो बेसिक डिटेल्स तो पूछते ना, वहाँ पे जगह हाँ कितना सर। है, उतना जगह पे हाँ फिट होता नहीं होता। अगर आपका जगह 2x3 का जगह है, तो आप 6x4 का हाँ फ्लेक्स बिठा लिए, प्रिंट कर लिए, तो क्या होता, वो यूज नहीं मैं होता ना। पूछता हूँ। अपन तो बेसिक चीज पूछते हैं कितना साइज पे करना है, सो ग्लास का ना साइज कितना है, बोर्ड का साइज कितना है, वहां पर जगह पर जगह कितना है, वो तो पूछते हैं ना। वो बेसिक यस। डिटेल्स है। वो इसके हिसाब से अपन, अगर वो क्लाइंट बोले कि मेरे पास 2x3 का जगह है, तो अपन 2x3 में बनाते हैं, तो 2x3 साइज लेते हैं यहाँ पे। यस। ठीक है, थैंक यू। ओके, थैंक यू, बाय। बाय।